హాయ్ గాయ్స్, అందరికి నమస్తే. నా పేరు ఏబు, మీరు చూసిన మిస్టర్ ఏబు ఇచ్చాను. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మన ఇండియాలోని ఒక ఆఫీస్లో వచ్చేసి మేనేజర్ అంటే అక్కడ పనిచేసి ఒక ఎంప్లాయీని వచ్చేసి లైట్స్ ఆఫ్ చేయమని అని చెప్పేసి ఆ ఎంప్లాయీ ఈ మేనేజర్ వచ్చి డంబిల్స్ కూడా చెప్పాడు అనమాట. ఇది ఎక్కడ జరిగింది, ఇలా చేయడానికి కారణం ఏంటి అనేది దీన్ని ఫుల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన ఛానల్ గరం కదా కావచ్చు సార్, లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి ఎక్కడో కాదు, మన ఇండియాలోనే బెంగళూరులో అనమాట. అది వచ్చేసి పెద్ద ఆఫీస్ ఏం కాదు, చిన్న ఒక వీడియో ఎడిటింగ్ అలానే ఫోటో ఎడిటింగ్ ఆఫీస్ ఉంటుంది కదా, అలాంటి ఆఫీస్ అనమాట. అదైతే ఆఫీస్లో వచ్చేసి ఎక్కువ మంది కూడా లేదనమాట, చిన్న ఆఫీస్ కూడా ఒక 2-3 ఎంప్లాయీస్ అలాగనే మేనేజర్ ఉన్నారనమాట. వీళ్ళు వచ్చేసి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఫుల్గా దాని మీద దృష్టి పెట్టి చేయాలి. కానీ ఎవరైనా డిస్టర్బ్ చేసినా కానీ ఆ వీడియో అనేది కొంచెం సరిగా రాదని చెప్పేసి వీళ్ళు ఎవరైతే వీడియో ఎడిటింగ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు మాత్రం రీసెంట్గా జరిగింది విషయం అయితే, ఒకరోజు మాత్రం వీళ్ళు వచ్చేసి మిడ్ నైట్గా చేస్తా ఉన్నారన్నమాట. మిడ్ నైట్ అంటే 1-2 ఆ మధ్యలో కూడా వీళ్ళైతే ఆఫీస్లో ఉండి వర్క్ అయితే చేస్తా ఉన్నారు. వీడియో ఎడిటింగ్ అంటే మీకు తెలుసు కదా, మామూలుగా లైటింగ్స్ అని కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా వీడియో కావాలంటే కరెక్ట్గా లైటింగ్స్ అని కరెక్ట్గా ఉండాలి కదా. అలా వీళ్ళు వర్క్ చేస్తాం అనమాట. మేనేజర్ కూడా ఆ టైంలోనే ఆఫీస్లో ఉన్నాడు. కానీ ఆ మేనేజర్కి వచ్చేసి లైట్స్ అన్ని ఉంటే కొంచెం ఇరిటేటింగ్ ఉన్నాయన్నమాట. ఇరిటేటింగ్ నేను ఏం చేశాడు మేనేజర్ అంటే, ఎక్కడ పని చేస్తున్నాడు ఎంప్లాయీని, అతను చెప్పాడు అనమాట, కొంచెం లైట్ ఆఫ్ చేసి నాకు కొంచెం ఇరిటేటింగ్ ఉందని చెప్పేసి ఈ మేనేజర్ అయితే ఆ ఎంప్లాయీ చెప్పాడు. కానీ సర్లే ఇతను ఫుల్గా దృష్టిలో పెట్టి వీడియో ఎడిటింగ్ చేస్తాను కదా, సరే ఆఫ్ చేస్తానని చెప్పాడు ఫస్ట్ అయితే. అలాగా చెప్తాను, ఇతను మాత్రం వీడియో ఎడిటింగ్ చేస్తాడు, అతను చెప్తా ఉండు. అలా అని కొంచెంగా వీళ్ళ ఇద్దరి మధ్య కూడా జరుగుతూనే ఉంది అనమాట. అలాగే ఇతను ఏం చేశాడంటే, కోపంగా మాట్లాడకుండా ఒకసారి ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో ఒక్కసారి ఏం చేశాడంటే కళ్ళలో కారం కొట్టేసి దగ్గర ఉన్న ఐరన్ డంబిల్ ఉంటుంది కదా, జిమ్ చేస్తారు కదా, ఆ డంబిల్ తీసుకొని తల మీద కొట్టేసాడు అనమాట. కొట్టంగానే స్పాట్లో పడిపోయాడు. తర్వాత ఎవరైతే ఆయన ఎంప్లాయీస్ ఉన్నారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకుని పోతున్నారు. కానీ అతను చనిపోవడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ ఎంప్లాయీ అతను కొట్టాడు, ఆయన చనిపోయాడు కదా, ఇతను వచ్చి ఏం చేశాడంటే భయపడి పారిపోకుండా ఏం చేశాడంటే దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, అక్కడికి పోయేసి మొత్తం చెప్పాడు అనమాట. నేను ఏదో పని చేస్తా ఉంటే మా మేనేజర్ నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు, నేను ఏదో ఇరిటేషన్ ఉండి అక్కడ కొట్టాను, అతను చనిపోయాడని చెప్పేసి పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా పోయి ఇతని ఎంప్లాయీ అయితే లొంగిపోయాడు. అతను స్టేషన్లో పోయి లొంగిపోయాడుగా, అతను అయితే కేసు ఫైల్ చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది అనమాట. ఎవరైనా కానీ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇంట్రెస్ట్ పెడుతున్నప్పుడు మనం డిస్టర్బ్ చేయకపోవడం మంచిది అనమాట. అలానే ఎప్పుడైనా మనిషికి ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇన్సిడెంట్ కూడా రీసెంట్గానే జరిగింది అనమాట. దీని గురించి మీరు ఏమో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి.